అమ్మాయి అన్నపూర్ణ, వాడు కోరుకున్నట్టుగానే ఈసారి పండగ వాడింటికి వెళ్ళి అక్కడే చక్కగా చేసుకుందాం. సరే అత్తయ్య, బాలు అడిగితే కాదనేదే ఉంది. సరేరా. అమ్మా, ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? అవి కన్నీళ్లు కాదురా, అక్క గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న ఆనంద బాష్పాలు. అవునరా, అన్నయ్య వదిన్ని నేను దేవుళ్ళతో సమానంగా చూస్తాను. వాళ్ళని అలా కొలవటమే కాని ఈ ఇంటి ఆడపడుచుగా నా ఇంటికి పిలిచి ఒక్క పూట భోజనం కూడా పెట్టలేకపోయానురా. దానికి కారణం పిలిచి మర్యాద చేయలేనేమోనని భయం. కానీ ఇంతకాలానికి నువ్వు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చావురా. అమ్మా, ఇదిగో నాకు ఈ సెంటిమెంట్లు అవన్నీ అనవసరం. రేపు పండగ ఖర్చు ఆపవయ్యా, ఏదో నీ బొడ్డుగాడ మూట తీసి ఖర్చు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఖర్చు అంట ఖర్చు. నా మనవడు ఈసారి పండగని అక్కడే ధూమ్ ధామని చేస్తాడు. చూసిన తర్వాత కళ్ళు తేలేద్దు గాని. ఆహా, చాలా బాగుంది కదా. రే అంజీ, నిజంగా ఇది గొప్ప విషయం కదా. ఏంటన్నయ్య అది? బాలు ఈ పండక్కి మీ అందరూ రండని చెప్పి మనందరినీ పిలవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందిరా. వాడికి అసలు ఇలాంటి ఆలోచన రావడం గొప్ప విషయం కదా. ఏమన్నపూర్ణ? అవునండి, చిన్నప్పుడు సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అంత ఆనందంగా ఉందండి. అవును, మొదటిసారి వాళ్ళ ఊరెళ్ళడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనందరిని అక్కడికి రమ్మని పిలిచాడు. మరి మావయ్య దగ్గర డబ్బులున్నాయా లేవు? అవును కదా. మన ఇంటికి చెప్పడానికి వచ్చినప్పుడు ఈ మాట నువ్వు అప్పుడు చెప్పుండొచ్చు కదా వేదా. డబ్బులు లేవని మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. అందరినీ పిలిచాడంటే వాడికి కావాల్సినవన్నీ ఎప్పుడో సర్దేసి ఉంటాడు. ఏంట్రా అంటున్నావు? అందరినీ పిలిచాడంటే డబ్బులు ఉంటాయిలే అంటున్నాను. వాడి దగ్గర డబ్బు లేకపోతే నేనే దగ్గరుండి ఖర్చు పెడతాను. నీకేమైనా ప్రాబ్లమా? రే అటు చూడు. అక్కడ చూడు పెద్దమ్మ, ఒకసారి చూడు, ఆ బ్యానర్ చూడు. వీడి మొహం మండ. ఖర్చేమో నా మనవడది, బడాయేమో వీడిది. అత్తయ్య, మన ఇంటి దగ్గర ఎన్ని రంగురంగుల ముగ్గులు వేసినా, ఎన్ని గొబ్బెమ్మలు పెట్టినా, పచ్చని పొలాలు, చల్లటి గాలి, ఒక పక్క మట్టి వాసన,
ఈ అందం అక్కడ రాదు. సంక్రాంతి శోభ అంటే అదే కదా. అవునే, పల్లెటూరంటే పల్లెటూరే. సిటీ అత్తింటి లాంటిది, పల్లెటూరు పుట్టింటి లాంటిది అంటారు. అవును, మనం అందరం వచ్చాం. ఇల్లంతా డెకరేషన్ చేశారు. ఇంట్లో ఎవరు లేరేంటి?